నమస్కారం మేడం. నమస్తే. సునీత గారు నిన్న ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారండి. ఇచ్చి సాక్షి ఛానల్‌లో అది మేనేజ్మెంట్ పిలవాలి. దాంట్లో అలా గుండెపోటుని ఎలా చెప్పారు. విజయసాయిరెడ్డి గారు కూడా గుండెపోటుతో మరణించారని చెప్పారండి. ఆయనకి ఎవరు చెప్పారు, సాక్షి వాళ్ళకి ఎవరు చెప్పారు. ఇవన్నీ గూగుల్ మీట్ ద్వారా నేను చూశాను. ఆ ఫోన్ నెంబర్ అన్నీ ఇచ్చేసింది. ఆవిడ బాధపడుతుందండి. ఆవిడ సిబిఐ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని. అంటే ఒకటండి, వివేకానంద రెడ్డి హత్య జరిగింది. వీళ్ళు పథకం ప్రకారం ఈ రకంగా హత్య చేయకుండా ఏదో రకంగా హత్య చేసి అది గుండెపోటుగా చెప్పాలి, అభివర్ణించాలి అని వాళ్ళు అనుకున్నారు. ఒక ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున ఆయన ఏదో మీటింగ్లో ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి, అజయ్ కల్లం రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరితోటి మేనిఫెస్టో దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటే ఒక మనిషి వచ్చి, మీకు ఫోన్ వచ్చింది సార్ అని పిలిస్తే ఈయన బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడొచ్చి చిన్నాన్న చనిపోయారు అని చెప్పి యథావిధిగా మీటింగ్ కంటిన్యూ చేశారు. ఇది అజయ్ కల్లం రెడ్డి గారే చెప్పిన మాట. టైము అన్నీ చెప్పాడు ఆయన. ఏ సందర్భంలో వాళ్ళు అక్కడ కూర్చున్నారు కూడా ఇది ఎందుకు వివాదాస్పదమైంది ఈ టాపిక్ అంటే, ఈయనకి ఎన్నింటికి తెలుసు అనే దాని దగ్గర చర్చ వచ్చింది. ఇప్పుడు వేరే వాళ్ళని విచారిస్తేనేమో ఇంకొక టైమింగ్స్ వస్తున్నాయి. ఈయన చెప్పిన టైమింగ్స్ ఏమో ఇలా వచ్చినాయి. వాళ్ళు ఒక 300 మంది సాక్షులను విచారించినట్టున్నారు సిబిఐ వాళ్ళు. అయితే ఇప్పుడు అంటే అంత పొద్దున్నేనే జగన్మోహన్ రెడ్డికి తెలుసా అనేది ఒక టాపిక్. ఫస్ట్ భారతీరెడ్డికి తెలిస్తే భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెప్పింది అన్నట్లు ఈయన చెప్పాడు. మళ్ళీ తర్వాత అలా కాదు ఇంకోలా అన్నారు. అంటే ఈయన అబ్బెబ్బెబ్బే నేను వాంగ్మూలం ఇవ్వలేదు వాళ్ళకి, మా ఇంటికి వచ్చారు, చిట్ చాట్లో నేను చెప్పాను, నేను వాంగ్మూలాన్ని మార్చుకుందాం అనుకుంటున్నానని అజయ్ కల్లం రెడ్డి చెప్పాడు. ఇది ఎట్లుంది, చిన్నపిల్లోడు స్కూల్కి ఎందుకు రాలేదు అంటే సమాధానం చెప్పినట్లుంది తప్పితే వేరేగా లేదు. సరే అయిపోయింది. పెద్ద సీఎస్ అండి ఆయన. అదే కదా. సరే ఇలా ఇది ఈ మొత్తం తప్పులు తడకలాగా అల్లుతూ వచ్చారు వీళ్ళు, పేనుతూ వచ్చారు వీళ్ళు. అంటే అబద్ధాలతోటి వీళ్ళు చక్కగా ఒక అల్లిక చేశారు. అది అయిపోయిన తర్వాత పొద్దున్నే విజయసాయిరెడ్డి గారు చక్కగా బ్రేక్ఫాస్ట్ చేశారు, చేయలేదు, ఆయన వచ్చేసి ఆయన గుండెపోటు అన్నాడు. ఎందుకంటే ఒక చావు వార్త గురించి ఇలా మాట్లాడుకోవాల్సి రావటం విషాదకరం అండి. వీళ్ళు వేసిన డ్రామాలు, వీళ్ళు వేసిన ఈ వెధవేషాలు చూస్తే మనకి కూడా విరక్తితో కూడిన నవ్వు వస్తుంది. అయితే సాక్షిలో గుండెపోటు అని చెప్పి సాక్షి ఛానల్లో వేశారు. అసలు వీళ్ళకి గుండెపోటు అని ఎవరు చెప్పారు? అలా వ్యక్తిని చూసిన తరువాత, శవాన్ని చూసిన తర్వాత గుండెపోటు వచ్చిన వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరికీ కూడా అంత బ్లడ్ రాదు. నిజంగా ఒక పెద్ద గుండె బ్లాస్ట్ అయిపోతే కూడా గుండె పగులుతో తప్పితే బ్లడ్ రాదండి. బ్లడ్ రాదు. వస్తే నోటెంట్ రావచ్చేమో, నోటెమ్మట రావచ్చు. ఇప్పుడు హార్ట్ అటాక్తో పాటు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అప్పుడు ఏమైనా బ్లడ్ వచ్చే అవకాశం ఉంది. సరే ఇన్ని దెబ్బలు ఎట్లా ఉన్నాయి, ఇన్ని దెబ్బలు తగిలిన వాళ్ళని గుండెపోటని వీళ్ళు ఎలా చెప్పారు అని సునీత అడుగుతున్నారు. ఆ రోజు ఏదైతే అజయ్ కల్లం రెడ్డిని అసలు భారతీరెడ్డికి ఎవరు చెప్పారు, ఎవరు ఫోన్ చేశారు అనే దగ్గర నుంచి వచ్చిన తీగలాగితే డొంక కదిలింది అన్న వ్యవహారం ఏదైతే ఉందో, నేను సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చుకుంటాను అని అజయ్ కల్లం రెడ్డి అనడం ఎంత హాస్యాస్పదంగా ఉందో ఇది కూడా అంతే హాస్యాస్పదంగా ఉంది. ఓకే, ఈ గుండెపోటు అని చెప్పి ఒక సమయం గడిచిపోయిన తర్వాత వీళ్ళల్లో వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఇది గుండెపోటు అని చెప్పేదానికంటే కూడా ఇక్కడ ఎలాగో అంత హత్య జరిగింది కాబట్టి అది హత్య అని చెప్తే మనకి సానుభూతి వచ్చే అవకాశం ఉంది అని వీళ్ళల్లో వీళ్ళు సమాలోచనలు చేసుకొని అప్పుడు ప్లాన్ మార్చారు. అంటే ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బికి వెళ్ళారు. ప్లాన్ బికి వెళ్ళిన తర్వాత ఈ రక్తం తుడిచేయటాలు, ఈ భారతీరెడ్డి తండ్రిని పిలిచి కుట్లు వేయించటాలు, ఆయన డాక్టర్ కదా, ఆ డాక్టర్ గారి చేత కుట్లు వేయించటాలు, అవన్నీ వేయించేసేసి వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ కుట్లు గిట్లు అన్నీ వేయించేసేసి ఐస్ బాక్స్లో పెట్టేసేసేసి చుట్టూ
చుట్టూ పువ్వులతోటి అలంకరించేసేసేస్తే ఈ కుట్లు కనిపించకుండా ఉంటాయి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఎవరో ఒక అదృశ్య వ్యక్తి ఇది గుండెపోటు కాదు హత్య అని సునీతారెడ్డికి అర్థమయ్యేలాగా చెప్పటము, వెంటనే సునీతారెడ్డి పోస్ట్ మార్టంకి చెప్పటం, డిమాండ్ చేయటము, పోస్ట్ మార్టంకి వెళ్ళి రావటము, ఇదంతా జరిగినప్పుడు ఇంక అసలు కథానాయకుడు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లాగా ఆయన చెప్పటం, చిన్నాన్న అలా చనిపోయారు, చిన్నాన్న ఇలా చనిపోయారు, గొడ్డలితో నరికారు, మొహం మీద నరికారు, తల వెనక నరికారు, రక్తం పడింది, రక్తాన్ని తుడిచారు, బాత్రూంలోకి తీసుకెళ్లారు. బాత్రూంలోకి ఎందుకు తీసుకెళ్లారు అంటే ఆయన బాత్రూంలో హార్ట్ అటాక్తో చనిపోయారు అని భ్రమింపజేయాలని బాత్రూంలోకి తీసుకెళ్లారు. ఇవన్నీ చెప్తే ఆ రోజు ఎవరికైనా పెద్దగా అనుమానం రాలేదు, కానీ తర్వాత లేట్రాన్ ఈ అనుమానాలు వచ్చాయన్నమాట. అప్పుడు ఇంకొక మాట కూడా ఏమన్నాడంటే ఆయన తెలుగుదేశం వాళ్ళే చేశారు ఇది, నారాసుర రక్త చరిత్ర అని సాక్షి పేపర్లో రాయించి పేర్లతో సహా బీటెక్ రవి, ఆ రవి, ఈ రవి, ఆదినారాయణ రెడ్డి, వాళ్ళు వీళ్ళు, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అన్నీ చెప్పేశారు. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే అప్పటి వరకు ఒక డ్రామా జరిగితే ఆ తరువాత సునీతని అమ్మా నేనున్నానమ్మా నీకు, చిన్నాన్న ఏం చేసిన వాళ్ళని నేను పట్టుకుంటానమ్మా అని చెప్పి ఆ అమ్మాయికి అభయహస్తం ఇచ్చి ఆ కేసుని ముందుకి వెనక్కి ఏమీ జరగకోకుండా సిబిఐ పైగా పిటిషన్ వేయకోకుండా ఆపేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఇక ఆవిడికి ఎంతసేపటికి వీళ్ళు సిబిఐని త్వరగా దీన్ని సెటిల్ చెయ్యండి అంటే త్వరగా విచారణ చెయ్యండి అని అడగడం మానేసి నువ్వు తెలుగుదేశం వాళ్ళ మీద చెప్పు అని చెప్పి ఆవిడని ప్రెషరైజ్ చేయటంతో ఆమెకు అప్పుడు అనుమానం వచ్చింది. అప్పటి వరకు అన్నను నమ్మింది. పైగా అడిగితే సీమలో ఇట్లాంటివన్నీ మామూలే కదా, అంటే మరి అసలు ఒక నిందితుడికి భయం ఎలా వస్తుంది? అందరూ మామూలే కదా అని వదిలేస్తే ఈ నేరాలు ఘోరాలు ఇలా జరగవలసిందేనా, రాయలసీమకి ఈ పేరు ఉండవలసిందేనా అని ఒక పట్టుదలతోటి అప్పటికే సునీతకి అన్న మీద అనుమానం రాకుండా అలా గడిచి చివరికి ఒక పాయింట్కి వచ్చేసరికి సజ్జల, విజయలక్ష్మి వీళ్ళు ఇంటికి వచ్చి, భారతి ఈవిడ ఇంటికి వచ్చి 2 నిమిషాలు కలిసి వెళ్తాము అని చెప్పి వచ్చి, అది ఆమె సిబిఐని ఫాస్ట్ అప్ చేయడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో నువ్వు తెలుగుదేశం వాళ్ళ మీద చెప్పు, నీకు వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్పు అంటే నాకు అసలు అనుమానమే లేదు, నేను ఎందుకు చెప్పాలి, అసలు వీళ్ళు ఎందుకు నాతో చెప్పించాలని చూస్తున్నారు అనే పాయింట్ దగ్గర ఆవిడకి అనుమానం వచ్చి ఆవిడ పిటిషన్ వేస్తే మళ్ళీ పైగా ఆవిడనే ఆమె మొగుడే చంపించాడు ఆస్తుల కోసం అని చెప్పి అప్పటికప్పుడు హడావుడిగా ఒక క్యారెక్టర్ని బయటికి తీసుకొచ్చారు. అప్పుడు దాకా లేని క్యారెక్టర్ వైఎస్ వివేకానంద రెడ్డికి ఇంకొక భార్య ఉన్నాడు, ఇంకొక కొడుకు ఉన్నాడు అని చెప్పి ఆ భార్యని బయటికి తీసుకొచ్చి వీళ్ళది అప్పుడు తీసుకొచ్చారు. అప్పటిదాకా తీసుకురాలా, అప్పుడు తీసుకుని వచ్చి ఇంకది మొత్తాన్ని కథని మార్చేసేసి ఒక రకంగా నీకు కూడా ప్రాణహాని ఉంది అని చెప్పి ఆవిడ్ని బెదిరించిన సందర్భంలో ఆవిడ ఉండే ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ అమ్మేసేసుకుని ఆవిడ ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి మారిపోయిన పరిస్థితి. ఒంటరి పోరాటం, ఒంటరి యుద్ధం చేస్తుంది ఆవిడ. ఆ ఒంటరి యుద్ధం చూస్తే నాకేమనిపిస్తుందంటే ఒకప్పుడు ఆయేషా మీరా కేసులో వాళ్ళ అమ్మ కూడా ఇంతే ఒంటరి పోరాటం చేసింది. ఈ రోజుకి ఆవిడ రాజీ పడలేదు. మహానుభావురాలు. అసలు ఇట్లాంటి తల్లులు ఉండాలి, ఇట్లాంటి కూతుళ్ళు ఉండాలి అనేటట్లు చేస్తున్నారు వీళ్ళు. ఆమె అలు పెరగని పోరాటం ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు అయితే కూడా ఆ సంషాద్ బేగం అనే ఆవిడకి ఎన్ని బెదిరింపులు వచ్చినాయో అన్ని పార్టీల దగ్గర నుంచి ఆవిడకి టిక్కెట్లు ఇస్తామని చెప్పి అది చేస్తామని ఇది చేస్తామని చేసి దాంట్లో ఒక నిందితుడుగా వేరే నిందితులను తీసుకొచ్చి ప్రవేశపెట్టడం, ఆవిడ కాదని అనడం, కోర్టుల్లో ప్రూవ్ అవ్వడం, ఆఖరికి సత్యంబాబుని
అవునండి. అరెస్ట్ చేసి సత్యంబాబుని లోపల పెట్టడం అంటే ఇవన్నీ ఎందుకు అంటున్నా అంటే నేను అసలు పాలకులు తలుచుకుంటే తిమ్మిని బమ్మిని చేయగలరు, బమ్మిని తిమ్మిని చేయగలరు. అవును. హత్య చేసిన వాడు కాదు అని తెలిసి కూడా వాడిని తీసుకొని వెళ్ళి వాడిని పెట్టారు. వాడు ఒక దళితుడు సత్యంబాబు ఒక యంగ్ ఏజ్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు జైల్లో ఉన్నాడు సత్యంబాబు. అది ఎంత దుర్మార్గం అండి అది. ఆ తల్లి చెప్తూనే ఉంది సత్యంబాబు కాదు నేను ఎట్లా నా కూతుర్ని చనిపోయి నా కడుపు ఎట్లా కాలిందో ఇంకొక తల్లి ఏడుపు నేను చూడలేను, సత్యంబాబు తల్లి కూడా అదే విధంగా ఏడుస్తుంది కదా అని ఆమె మాట్లాడడం ఎంత గొప్ప విషయమో. ఈవేళ సునీతారెడ్డి కూడా ఎవరెవరి మీదో మీరు వేస్తున్నారు అభాండాలు, ఆఖరికి నా మీద కూడా వేస్తున్నారు. ఈ అభాండాలు వేయడం కరెక్ట్ కాదు. అసలు నేనే హత్య చేయించినట్లయితే నా తండ్రిని నేను కానీ నా భర్త కానీ మేమెందుకు సిబిఐ దగ్గరికి వెళ్తాం? చిన్నపిల్లని అడిగినా చెప్తారు అంతే కదా. ఇప్పుడు ఆమె చేసి ఇది ఎవరు బయటికి తీసుకురాకుండా ఉంటే బాగుండు, ప్రభుత్వం దృష్టి నా మీద పడకుండా ఉంటే చాలు, చట్టం దృష్టిలోకి నేను వెళ్లకుండా ఉంటే చాలు అనుకుంటారు ఎవరైనా. నిజంగా వాళ్ళు చేస్తే అలాంటిది అసలు ఆమె ఎందుకు చెప్పుకుంటదండి? ఇవన్నీ ఈ నాటకాలన్నీ అయిపోయినాయి. ఈ చివరికి ఇక నేను దీన్ని వదిలిపెట్టను, నాకు తేలాలి, నీకు 5 సంవత్సరాలు పడుతుందా, చిన్నాన్న మీద నీకున్న ప్రేమ ఇదేనా అని ఆమె సిబిఐకి తొందర పెట్టడం. మళ్ళీ పైగా షర్మిల కూడా సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చాలా మంచి స్టేట్మెంట్. ఏంటి అంటే దీనిలో వీళ్ళు ఏం చెప్పుకుంటూ వచ్చారు, ఇందులో ఆర్థిక కోణంతోనే ఈ హత్య జరిగింది అని చెప్పుకుంటూ వచ్చారు. ఆవిడ ఆర్థిక కోణం లేదు, రాజకీయ కోణం మాత్రమే ఉంది అని షర్మిల చెప్పిన సాక్ష్యం కూడా చాలా మంచి, ఈ కేసుకి ఊతం ఇచ్చే సాక్ష్యం అన్నమాట. వీటన్నిటిని ఆవిడ క్రోడీకరించి మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికంటే ముందు వీళ్ళు దింపుడు కళ్ళెం ఆశలోకి వచ్చేసారు వైసీపీ వాళ్ళు. వచ్చేసి ఎలాగోలా అక్క చెల్లెళ్ళు ఇద్దరిని వాళ్ళని చెడ్డవాళ్ళుగా చిత్రీకరించాలి, కంట్రోల్ చేయాలి అని చెప్పి ఆలోచించి ఏం చేశారు అంటే వాళ్ళ మేనత్తను ఒక ఆమెని విమలమ్మని తీసుకొని వచ్చి విమలమ్మ చేత ఆ మధ్యలో కూడా ఆవిడ అనింది కానీ ఇంత స్ట్రాంగ్గా మాట్లాడలా. వీళ్ళిద్దరికి మతిపోయింది, వీళ్ళకి సిగ్గుందా లేదా, ఇకనన్నా వీళ్ళని కంట్రోల్ చేయాలని నేను వచ్చాను, మా కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు, ఎన్ని మంచి పనులు చేశాడు బిడ్డ నా బిడ్డ అని ఆవిడ మాట్లాడడం, ఆవిడ తీరు చూస్తే అసలు ఆవిడకి సొంత అన్న చనిపోయిన దిగులు కూడా లేదే ఆవిడకి. అన్నని ఇట్లా హత్య చేశారు, పైగా అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడంట, అతని జీవితాన్ని నాశనం చేస్తున్నారని చెప్తుంది ఆవిడ. ఇది మరింత నవ్వొచ్చేలాగా ఉంది. ఈ అవినాష్ రెడ్డి ఎంపీ టికెట్ కోసమే, ఈ చిన్నపిల్లోడి ఎంపీ టికెట్ కోసమే వివేకానంద రెడ్డిని చంపటం జరిగింది. అలాంటిది ఆమె ఇలా మాట్లాడడం, వీళ్ళని కంట్రోల్ చేయాలి అని ఈ అస్త్రాన్ని వాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే వివేకానంద రెడ్డి ఆయన బతుకుంటే వీడు మిగతా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదండి. అందుకే కదా అదొకటి. ఆయన అసలు ఏమన్నాడు, నేను పోటీ చేయను, నాకు ఎమ్మెల్సీ ఇస్తానంటే అతన్నే పోటీ చేయనివ్వండి అన్నాడు. అవినాష్ రెడ్డికి ఆయన పాపం లైన్ క్లియర్ చేసి ఇచ్చేశాడు. మరి మాట నిలబెట్టుకున్నారా? మాట నిలబెట్టుకోకుండా ఈయన్ని ఎమ్మెల్సీగా ఓడించారు. ఈయన ఎమ్మెల్సీగా కనుక గెలవనిచ్చినట్లయితే ఇంత పంచాయతీ ఉండేది కాదండి. ఎమ్మెల్సీగా కూడా ఓడించి కక్ష తీర్చుకున్నారు. సరే అది అయిపోయిన తర్వాత ఇక ఆయన ఏం బేరం పెట్టాడు, మళ్ళీ నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు ఇంకా రాజకీయాల మీద ఆసక్తి పోయింది, ఎమ్మెల్సీగా నన్ను ఓడించినప్పుడే నేను బాగా హర్ట్ అయిపోయాను, పాపకి ఇవ్వండి సీటు, షర్మిలకి ఇవ్వండి సీటు అని చెప్పి అడిగాడు. అందుకే షర్మిలకి ఎక్కడ సీటు ఇవ్వాల్సి వస్తుందోనని, ఆయనంటూ బతుకుంటే షర్మిలకి ఇవ్వాలని పట్టుబడతాడు కాబట్టే ఆయన్ని చంపితే తప్పితే ఇక్కడ లైన్ క్లియర్ కాదు అవినాష్ రెడ్డికి అని చేశారు. కాబట్టి ఆ రోజు నుంచి మీరు అవినాష్ రెడ్డి వెనక ఉన్నారు కాబట్టి ఈ రోజుకి కూడా అవినాష్ రెడ్డి వెనకే ఉండాలనుకుంటున్నారు కాబట్టి మీరు సిబిఐ వాళ్ళు వచ్చారు అరెస్ట్ చేయడానికి. ఏం అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఏమవుతుంది?
చేయొచ్చు కదా. ఆ రోజు చాలా హైడ్రామా చేశారు. అవును. హైడ్రామా చేసి ఏం చేశారు, అతన్ని అరెస్ట్ చేస్తే భూకంపాలు వచ్చేస్తాయి, అగ్నిపర్వతాలు బద్దలైపోతాయి, శాంతి భద్రతలు మేము కాపాడలేము అని పోలీసుల చేత స్టేట్మెంట్ ఇప్పించుకుని సిబిఐని వెనక్కి పంపించారు. సిబిఐకైనా సిగ్గుండక్కర్లేదండి. సిబిఐ ఆఫీసుల మీద కూడా కేసులు పెట్టారు మేడం. అవును, వాళ్ళు అసలు నిజంగా ఇక్కడే మనకు డౌట్ వచ్చేది ఏంటంటే, మోడీ హెల్ప్ ఎంత లేకపోతే అసలు సిబిఐ ఆ రాష్ట్ర పోలీసులు మాకు సహకరించట్లేదు, మాకు కేంద్ర బలగాలను ఇవ్వండి అని చెప్పి సిబిఐ అడిగితే ఎవరా? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. సిఆర్పిఎఫ్ ఎన్నున్నాయి కేంద్ర బలగాలు, అందరూ వచ్చేస్తే ఏం చేయగలుగుతాడండి అవినాష్ రెడ్డి? అంటే వీళ్ళకి ఉన్న రాజకీయ సంబంధాల కోసం ఈ హత్యోదంతాన్ని ఛేదించాలని వాళ్ళు అనుకోలే. ఒకవేళ ఛేదిస్తే కూడా వాళ్ళ చేతికే బేడీలు పడతాయి కాబట్టి దీన్ని వ్యూహాత్మకంగా పక్కన పెట్టేశారు. కానీ సునీతారెడ్డి మటుకు వాళ్ళ ఆటలు సాగనివ్వను అని చెప్పి, ఆమెకి ఇప్పుడు షర్మిల కూడా తోడైంది కాబట్టి ఇద్దరు కలిసి దీనిని న్యాయం జరిగేలాగా వీళ్ళు నీరు గారుస్తున్నారు కాబట్టి వాళ్ళు నీరు పోసి ఈ మొక్కని బతికించాలని చూస్తున్నారు. దానిలో భాగంగానే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఇదండి కృష్ణకుమారి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.